హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హను. ఈరోజైతే నేను ఒక స్టోరీ అయితే చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం స్టోరీలోకి వెళ్దాం. అనగనగా ఒక ఊరిలో రవి అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. అతనికి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారి పేరు బుద్ధి, మనసు. రవి ఏ పని చేయాలన్నా బుద్ధి మనసులను అడుగుతాడు. ఒకానొక రోజు రవి తన మిత్రులు దారిపొంట నడుస్తూ వస్తున్నారు. అలా వెళ్తుండగా రవికి 10 రూపీస్ నోట్ కనిపించింది. ఆ 10 రూపీస్ నోట్ చేతిలోకి తీసుకొని అది చూసిన తన మిత్రుడు రవి దగ్గరకు వచ్చాడు. అందులో మనస్సు అనే వ్యక్తి, రవి టక్కన తీసుకొని జేబులో పెట్టుకో అన్నాడు. అంతలోనే బుద్ధి రవి షోల్డర్పై చేయి వేసి, అరే రవి, అలా తీసుకోవడం తప్పు. ఆ 10 రూపీస్ నోట్ ఎవరిదో పొరపాటున దారిలో పడేసుకున్నారు. మళ్ళీ వస్తే వచ్చి తీసుకుంటారు. దానిని అక్కడే పెట్టు అన్నాడు. అప్పుడు రవి అన్నాడు, లేదు, ఇది నాది, నాకు దొరికింది కాబట్టి ఇది నాదే. అయినా నేను ఇదేమైనా దొంగతనం చేశానా? నాకు దొరికిన దాన్నే కదా నేను తీసుకున్నాను. వాళ్ళు పారేసుకోవడం వాళ్ళ తప్పు అని అన్నాడు. అప్పుడు బుద్ధి, అరే రవి, అలా కాదురా. అప్పుడు రవి, నువ్వు ఇంకా ఏం మాట్లాడకు అని అన్నాడు. అప్పుడు బుద్ధి, నేను చెప్తే విననప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను అని అన్నాడు. అక్కడి నుండి ముగ్గురు వెళ్ళిపోయారు. మరుసటి రోజు రవి అతని స్నేహితులు బైక్పై సంతకు వెళ్తున్నారు. అలా దారిలో వెళ్తుంటే ఒక ప్లేస్లో చాలామంది గుంపులుగా నిల్చున్నారు. అరే, ఏం జరిగింది అక్కడ? అంతమంది నిల్చున్నారు అని అక్కడికి వెళ్ళి చూశారు. అక్కడ ఒక అతనికి యాక్సిడెంట్ అయి పడి ఉన్నాడు. అది చూసిన బుద్ధి ఇలా అన్నాడు, అరే రవి, తొందరగా తనని పట్టుకోరా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు. అప్పుడు మనసు, అరే రవి, ఇదంతా మనకెందుకురా, వాళ్ళెవరో కూడా తెలీదు, మనకెందుకు చెప్పు అని అన్నాడు. అక్కడి నుండి రవిని తీసుకొని వెళ్ళాడు. అప్పుడు బుద్ధి, సరే వాళ్ళు పోని అనుకొని యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. అతను క్షేమంగా బయటపడ్డాడు. బుద్ధి అతన్ని కలిసి మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒకరోజు రవి తన తోటి స్నేహితులతో పార్కులతో ఆడుకుంటున్నాడు. ఒక పాము వచ్చింది. దాన్ని చూసిన అందరూ పారిపోయారు. అంతలోనే పాము రవిని వచ్చి కాటు వేసింది. అది చూసిన మనసు భయంతో పారిపోయాడు. అప్పుడు బుద్ధి, ఎలా అయినా రవిని కాపాడాలి. రవిని ఎత్తుకొని ఆశ్రమం వైపు పరిగెత్తుతున్నాడు. అంతలోనే బుద్ధి కాపాడిన వ్యక్తి కలిశాడు. అప్పుడు జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు తను, మీరు ఏం భయపడకండి, మా ఆశ్రమానికి తీసుకొని రండి అని అన్నాడు. అప్పుడు ముగ్గురు కలిసి ఆశ్రమానికి వెళ్ళారు. అతను వైద్యం చేసి రవిని కాపాడాడు. ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా. నిజానికి ఈ స్టోరీలో రవికి ఎలాంటి స్నేహితులు లేరు. రవితో ఉన్న బుద్ధి, మనసు అనేవాళ్ళు రవిలో ఉన్న మంచి చెడులు. బుద్ధి అనేవాడు మంచి, మనసు అనేవాడు చెడు. మనం ఏం పని చేయాలన్నా మొత్తం మనలో ఉన్న మంచి చెడులపై ఆధారపడి ఉంటుంది. మంచి దారి ఎంచుకుంటే అదే మంచి నీకు ఆపద సమయంలో కాపాడుతుంది. లేదు అని చెడు మార్గాన్నే ఎంచుకుంటే నీవు అవసరమైనప్పుడు సమయంలో నీవు ఒంటరిగా మిగులుతావు. దానికి తోడు జనాలు నిన్ను వేలెత్తి చూపుతారు. ఒక్క మాట చెబుతున్నా విను మిత్రమా, నీవు మంచిగా ఉన్నప్పుడు ఇతరులకు సాయం చేస్తే నీకు సాయం అవసరమైన సమయంలో చాతకానివాడు కూడా నీకు సాయం చేస్తాడు. నీవు చేసిన మంచి లేదా చెడు ఏదైనా నీకు ఇంకో రూపంలో తిరిగి వస్తుంది. ఇప్పుడు చెప్పు మిత్రమా, నీవు ఎవరి మాట వింటావో అంతా నువ్వు తీసుకునే నిర్ణయంలోనే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.